పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఓజీ సినీ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో పవన్ తనయుడు అకిరానందన్ కీలక పాత్రలో కనిపిస్తాడని ఓ రేంజ్లో రూమర్లు షికారు చేశాయి. అంతేకాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో కూడా అకిరాకు గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ ఉందని టాక్ జోరందుకుంది. ఈ హాట్ టాపిక్ మీద రేణు దేశాయ్ తాజాగా ఓ పాడ్కాస్ట్లో స్పందిస్తూ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. అకిరాకు సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉంటే అతనే స్వయంగా చెప్పాలి. అప్పుడు నేనే ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటిస్తా. అంతవరకు ఈ రూమర్లకు బ్రేక్ వేయాలని కోరుకుంటున్నా అని రేణుక క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి వార్తలను ఆమె ఖండించినా మళ్లీ వైరల్ కావడంతో ఈసారి గట్టిగా చెక్ పెట్టారు. అకిరా సినీ ఎంట్రీ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అకిరా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అధికారిక అప్డేట్ కోసం వేచి చూడాల్సిందే. ఓజీ సినిమా హైప్‌తో పాటు ఈ రూమర్ డ్రామా కూడా ఫ్యాన్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. బాలీవుడ్లో సంచలనం సృష్టించిన క్రిష్ సిరీస్ మరోసారి బాక్సాఫీసును షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. క్రిష్ 4తో హృతిక్ రోషన్ హ్యాట్రిక్ కొట్టనున్నారని టాక్. ఈసారి హృతిక్ స్వయంగా దర్శకుడిగా మారి త్రిపాత్రలో మెస్మరైజ్ చేయనున్నారట. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా కథ అభిమానులను ఆకట్టుకోనుందని అంటున్నారు. ఇక గత సిరీస్లో స్టార్డమ్ తెచ్చిన ప్రీతి జింతా మళ్లీ తన మ్యాజిక్ చూపించడానికి రెడీ అవుతుండగా ప్రియాంక చోప్రా, వివేక్ ఓబెరాయ్, రేఖా లాంటి బిగ్ స్టార్స్ కూడా జట్టులో చేరనున్నారని సమాచారం. ఏకంగా 700 కోట్ల భారీ బడ్జెట్తో బాలీవుడ్లోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందుతున్న క్రిష్ 4 అంచనాలను మించి రికార్డులు బద్దలు కొట్టనుందా? అభిమానులు హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో పాటు హృతిక్ మార్క్ స్టైల్ను ఆస్వాదించేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గత రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. ఇంకా ఏ ట్విస్టులు, సర్ప్రైజులు ముందున్నాయో చూడాల్సిందే. క్రిష్ 4తో బాలీవుడ్ కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్లో ఒక యుగం ముగిసింది. ప్రముఖ నిర్మాత సలీం అఖ్తర్ ఇక లేరు. 1983లో ఖయామత్ సినిమాతో బాక్సాఫీసును షేక్ చేసిన సలీం 1993లో పూల్ ఔర్ అంగారే, ఆద్మీ, 1977లో రాజాకి ఆయేగి బారాత్ వంటి బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీ నేలారు. ఆయన నిర్మాణంలో వచ్చిన చిత్రాలు కేవలం హిట్స్ మాత్రమే కాదు, కొత్త తరానికి బాలీవుడ్లో బాటలు వేశాయి. అమీర్ ఖాన్, బాబీ డియోల్, మిథున్ చక్రవర్తి వంటి స్టార్ హీరోలను, రాణి ముఖర్జీ, తమన్నా లాంటి టాప్ హీరోయిన్లను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. సలీం సినిమాలు వినోదంతో పాటు ట్రెండ్ సెట్టర్లుగా నిలిచాయి. ఆయన మరణ వార్తతో బాలీవుడ్ షాక్లో మునిగిపోయింది. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగమవుతున్నారు. కుటుంబానికి సానుభూతి తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. సలీం లేని లోటు బాలీవుడ్కు తీరనిది. ఆయన సినీ సామ్రాజ్యంలో చెరగని ముద్ర వేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఒక లెజెండ్ను కోల్పోయిన బాధలో సినీ అభిమానులు కూడా ఉన్నారు. తమన్నా భాటియా తాజాగా ఓదిలా 2 సినిమా ప్రమోషన్స్లో మీడియాతో ముచ్చటించారు. మంత్రతంత్రాలపై నమ్మకం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె చమక్కుమనిపించే సమాధానం ఇచ్చారు. నేను వాటిని నమ్మను. ఒకవేళ అవి నిజమైతే మీడియాపై ఉపయోగించి అందరినీ నా గుప్పిట్లో పెట్టేదాన్ని. నేను చెప్పినట్లే రాసేవాళ్లంటూ నవ్వులు పూయించారు. అంతటితో ఆగకుండా ఒంటరి జీవనం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సమస్యల్లో ఎవరి సలహాలపైనో ఆధారపడాలనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక జీవనంలో ఓ సత్యం బోధపడింది. సంతోషమైన, బాధైనా అవి మన సొంతం కావాలి. దానికి ఎవరూ కారణం అవ్వకూడదు. మనిషి ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు. ఏ ప్రశ్నైనా లోతుగా ఆలోచిస్తే సమాధానం మనలోనే దొరుకుతుందని తమన్నా స్ఫూర్తివంతంగా మాట్లాడారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తమన్నా వ్యాఖ్యలు అభిమానులను ఆలోచనలో పడేస్తున్నాయి. ఓదిలా 2 ప్రమోషన్స్లో ఆమె సరదాగా సమాధానాలతో పాటు జీవిత సత్యాలను చెప్పడం నెటిజన్లను కట్టిపడేస్తోంది. మంత్రతంత్రాలపై సరదా కామెంట్స్తో మొదలైన ఈ ఇంటర్వ్యూ ఆధ్యాత్మిక ఆలోచనలతో ముగిసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి హెల్ప్ చేస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పోస్టర్స్, టీజర్స్తోనే ఫ్యాన్స్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. తాజాగా సెన్సార్ బోర్డు నుంచి యూఏ సర్టిఫికేట్ సంపాదించిన ఈ చిత్రం 2 గంటల 24 నిమిషాల రన్ టైంతో ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజుకు రెడీ అవుతోంది. తల్లి కొడుకు మధ్య ఎమోషనల్ కనెక్షన్,
పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్, క్లైమాక్స్లో ట్విస్టులతో ఈ మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా చేస్తుండగా బాలీవుడ్ స్టార్ సోహైల్ ఖాన్ కీలక రోల్లో కనిపించనున్నారు. అజనీష్ లోక్నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకి అదనపు బలం కానున్నాయి. మాస్ ఆడియన్స్ను ఊపేసే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయని యూనిట్ ధీమాగా చెబుతోంది. కళ్యాణ్ రామ్ మరోసారి తన యాక్టింగ్ ప్రతిభతో బాక్స్ ఆఫీసును షేక్ చేస్తాడా? ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో చూడాలంటే రిలీజ్ డేట్ వరకు ఆగాల్సిందే.